రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫాలో 288 నియోజకవర్గాలకు పోలింగ్ షురూ బరిలో ఏకంగా 4136 మంది అభ్యర్థులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఎలక్షన్ కమిషన్. జార్ఖండ్ లో రెండవ దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక కట్టుదిట్టమైన భద్రతా మధ్య రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విపక్షాలతో కూడిన మహావికాస్ ఆఘాడి కూటమి ప్రధానంగా తలపడుతున్నాయి. మొత్తం 4136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2086 మంది స్వాతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. 2019లో 3239 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఈసారి అభ్యర్థుల సంఖ్య ఏకంగా 28% పెరిగిందని ఎలక్షన్ కమిటీ డేటా పేర్కొంది. దాదాపు 150 నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు. మహాయుతి మహావికాస్ ఆఘాడి కూటముల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. పొత్తులో భాగంగా టికెట్ దక్కని చాలా మంది నేతలు స్వతంత్ర అభ్యర్థులకు పోటీ దిగారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.